హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 80. దాంతో ఐశ్వర్య ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి బామ్మ, అంత క్లియర్గా చెప్పాక కూడా మళ్ళీ మీరు దూరంగా ఉండొద్దు అంటారేంటి? ఇప్పటికే మేమిద్దరం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశాం. కాకపోతే ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకునేలా కనిపించకపోవడంతో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఈ విషయంలో కూడా తొందరపడితే తప్పు మాదే అవుతుంది అనగానే, చూడు, ఇది భార్య భర్తలకి మాత్రమే సంబంధించిన సమస్య. ఒక పెళ్లి మాత్రమే రెండు కుటుంబాలకి సంబంధించిన సమస్య. అది మీరు ఎలాగో చేసేసుకున్నారు కాబట్టి నాలుగు గోడల మధ్య జరిగే దాని గురించి ఎవరో పర్మిషన్ ఇవ్వాలని ఆగడం తప్పు. అది సృష్టి కార్యం, అది అలా జరిగిపోవాలి అని అంది బామ్మ. నువ్వు ఎన్ని చెప్పినా నాకు మాత్రం ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలని అనిపించడం లేదు బామ్మ. మా నానమ్మ, మా అమ్మ, చివరికి విజ్జు కూడా ఈ విషయంలో చాలాసార్లు నన్ను రిక్వెస్ట్ చేశాడు. కానీ లేదు, వాళ్ళు స్వయంగా మమ్మల్ని దగ్గర చేయడానికి ప్రయత్నించాలి. అప్పటి వరకు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ట్రై చేయాలి. మీరు మా అత్తయ్యలో మార్పు తీసుకురావడానికి ట్రై చేయండి. నేను, విజ్జు నాన్నలో మార్పు కోసం ట్రై చేస్తామని అంది. మొండి పిల్లవే, నేను ధైర్యం చెప్పగానే కరిగిపోయి వాణ్ణి దగ్గర చేసుకుంటావని అనుకున్నాను అనగానే, అలా అనుకుంటే మొదట్లోనే దగ్గర అయ్యేదాన్ని. ఇంత సాగతీత ఎందుకు బామ్మ అని అంది. నిజమేలే, కానీ ఏ మాటకి ఆ మాట. వంటలు మాత్రం బాగా చేశావు. నీకంటే మీ అమ్మ ఇంకా బాగా చేసింది అనగానే ఐశ్వర్య నవ్వుతుంటే, నానమ్మ వెళ్ళి రెస్ట్ తీసుకో అని విజ్జు చెప్పడంతో, సరేరా అంటూ ఆవిడ గదిలోకి వెళ్ళిపోవడంతో, మేము కూడా వెళ్తామమ్మా, మళ్ళీ మీ నాన్నగారు వస్తే ఇబ్బంది అవుతుంది. ఏదైనా అవసరం ఉంటే ఇంటికి చెప్పపెట్టకుండా వచ్చేస్తూ ఉంటాడు అనగానే, సరే అమ్మా, నానమ్మ జాగ్రత్త అని చెప్పడంతో సరేనంటూ వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతే విజ్జు ఐశ్వర్య దగ్గరకు వచ్చి, ఏంటి మా నానమ్మ ఏం చెప్తోంది నీతో అని అడిగాడు. అమ్మమ్మ గారితో నువ్వేనా మాట్లాడించింది అలా అని ఐశ్వర్య కోపంగా అడుగుతూ విజ్జు చెవి మెలి తిప్పడంతో, ఓయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను మా నాన్నమ్మతో నీకేం చెప్పమని చెప్పాను అని అయోమయంగా అడగడంతో, అయితే నీకేం తెలీదా అని అడగడంతో, తెలియకనే కదా మా నాన్నమ్మ నీతో ఏం మాట్లాడుతుందని అడిగాను అనగానే, ఏం లేదు, ఎవరి గురించో ఆలోచించి దూరంగా ఉండకండి, దగ్గర అవ్వండి, అది సృష్టి కార్యం అని చెప్తున్నారు అనగానే, చూసావా, ముందు దెప్పి పొడిచినా మా నానమ్మ కూడా సపోర్ట్ చేస్తోంది అనగాని, కానీ నేను మా అమ్మకి చెప్పిన డైలాగే మీ నానమ్మ గారికి కూడా చెప్పాను అని ఐశ్వర్య కళ్ళు ఎగరేసి చెప్పడంతో వెంటనే ఆమెకి చక్కిలి గింతలు పెడుతూ ఆమెని విపరీతంగా నవ్వించడంతో, ఇంకా నా వల్ల కాదు విజ్జు, ప్లీజ్ ఆపు అని రిక్వెస్ట్ చేసింది. నవ్వి నవ్వి ఆమె కళ్ళల్లో నీళ్లు రావడంతో, రాక్షసి, ఇంత మొండిదానివేంటే, నాకిప్పుడు అర్థమవుతుంది, మీ నాన్న అలా ఉండడంలో తప్పేం లేదు. ఆయన అలా ఉంటే ఆయనకి పుట్టిన కూతురివి, నువ్వు ఆ మాత్రం లేకపోతే చెడ్డ పేరు రాదు అనగానే ఐశ్వర్య నవ్వుతుంటే ఆమె మెడ పట్టుకుని దగ్గరికి లాక్కొని గాఢంగా పెదాలని అందుకోవడంతో ఆమె కంగారు పడి కళ్ళు పెద్దవి చేసి ఇంట్లో అమ్మమ్మగారు ఉన్నారని సైగ చేయడానికి ట్రై చేస్తూ ఉన్న ఒక రకం ట్రాన్స్లో ఉన్న విజ్జు అదంతా పట్టించుకోలేదు. చాలాసేపటికి వదిలేయడంతో చాలా గాఢంగా బ్రీతింగ్ తీసుకుంటూ, ఏంటి ఆ కిస్ చేయడం, అంత గాఢంగా ఎవరైనా కిస్ చేస్తారా అని అతని గుండెల మీద కొడుతూ ఉంటే, నేను చేశాను కదా అని నవ్వుతూ కన్ను కొట్టడంతో తిట్టుకుంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళి ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసేసి డిషెస్ కూడా వాష్ చేస్తూ ఉంటే, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇంతసేపు వంట చేయడానికి సరిపోయింది అని అడిగాడు. నానమ్మ గారు చూసావా ఎలా ఉన్నారో, అన్ని నగలు వేసుకున్నా కూడా చాలా శుభ్రంగా అనిపిస్తున్నారు.
ఆవిడ్ని చూస్తేనే అర్థమవుతోంది చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉంటారని. అలా వదిలేస్తే సాయంత్రానికి కిచెన్ మొత్తం స్మెల్ వస్తుంది. అందుకే అమ్మమ్మ గారు లేచేలోపు క్లీన్ చేశాననుకో, నాకు కూడా అప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది అనగానే, లేకపోతే పని మనిషిని పెట్టమంటావా అనగానే, నువ్వు భలేవాడివి విజ్జు. ఆల్రెడీ మణిమ్మ పని చేస్తూనే ఉంది గదా! ఏదో హాలిడే కావాలని వెళ్ళింది. రేపు గాని, ఎల్లుండి గాని అమ్మమ్మ గారు, అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ 2 రోజులకి అడ్జస్ట్ అవ్వడానికి పని మనిషిని పెడతావా? ఇద్దరు మనుషులకి పని మనుషులెందుకు అని అడిగింది. ఐశ్వర్య వైపు విజ్జు అలాగే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అని అడగడంతో ఆమెని మళ్ళీ దగ్గరికి లాక్కొని మరొకసారి గట్టిగా కిస్ చేయడంతో ఏమైంది విజ్జు నీకు అని అడగడంతో మీల్స్ ఎలాగో లేవు కనీసం కాఫీ టిఫిన్స్ అయినా లేకపోతే ఎలా చెప్పు పైగా ప్రతి చిన్న విషయానికి పని మనుషులు కావాలి నేను సేవలు చేయించుకోవాలని డిమాండ్ చేసే అమ్మాయిలు ఉన్న ఈ రోజుల్లో నువ్వు నేనే పని మనిషిని పెడతానన్నా కూడా ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు కదా అని అన్నాడు. మణిమ్మలు లేకపోతే అది వేరే విషయం. అయినా మామూలు టైంలో కూడా నేనేం పని చేస్తున్నాను? నీకోసం, నా కోసం వంట చేయడం. ఇద్దరు మనుషులకి వంట 10 నిమిషాల్లో అయిపోతుంది. వద్దంటే కూడా పని మనిషిని పెట్టారు. కాబట్టి తను ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం చేస్తుంది. ఈ మాత్రం దానికి నేనేదో కష్టపడుతున్నానని నువ్వేం అనవసరంగా ఫీల్ అవుతున్నావు. కాబట్టి అని అతని మెడ చుట్టూ చేతులు వేసి, తమరి శ్రీమతి గురించి శ్రీవారు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. నేను చాలా హాయిగా ఉన్నాను. హీరో లాంటి మొగుడు రావడమే కాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు కదా అని చెప్పడంతో నవ్వుకుంటూ ఆమెని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకో అని చెప్పడంతో సగం అంట్లు అలాగే ఉన్నాయి అనగానే అవన్నీ నేను క్లీన్ చేస్తాను అనగాని నువ్వు క్లీన్ చేస్తావా అని ఆశ్చర్యంగా అడిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయిలకి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి, నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోకు. నేను వెళ్లి కడిగేస్తాను అనగానే, లేదు విజ్జు. నీకిలాంటి పనులు అలవాటు లేవు. అనవసరంగా నువ్వు శ్రమ పడాలి. పైగా నీకు అలవాటు లేని పని కాబట్టి సరిగ్గా క్లీన్ చేస్తావన్న గ్యారంటీ కూడా లేదు అని అంటూ ఉంటే, నువ్వేం మాట్లాడకు అని అంటూ అతను వంటగదిలోకి వెళ్ళడంతో, ఆమె మళ్ళీ అతని వెనుక వచ్చేసరికి, అతను షర్ట్ స్లీవ్స్ మడతపెట్టి నీట్‌గా తోమేస్తూ ఉంటే, అతను క్లీన్‌గా తోమడం చూసి, నాకంటే తెల్లగా తోముతున్నావు. ఇది వరకు నీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా? అని అడగడంతో, ఎడ్యుకేషన్ టైంలో నేను రూమ్ తీసుకుని ఉండేవాడిని. ఒక 1 ఇయర్ ఉన్నాను. ఆ తర్వాత హోమ్ ఫుడ్ మిస్ అయిపోవడంతో అమ్మ దగ్గరకొచ్చేశాను. ఆ 1 ఇయర్‌లో నా పనులు నేనే చేసుకున్నాను కాబట్టి, నీ హస్బెండ్‌ని తక్కువ అంచనా వేయకు అని అన్నాడు నవ్వుతూ. మరి చెప్పనే లేదు. అయితే రోజు అంట్లు నీతోనే కడిగించేదాన్ని కదా! అనగానే అతను షాకయ్యి ఆమె వైపు చూడడంతో నవ్వుతూ పక్కన మునివేళ్ళ మీద లేచి నిలబడి అతని పెదాల మీద ముద్దు పెట్టి ఇలా పని చేస్తుంటే భలే క్యూట్‌గా ఉన్నారు తెలుసా? అసలు మనకు మణెమ్మ అవసరం లేదు. ఇద్దరం పనులు షేర్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది అనగానే చాలు చాలు ఈ రోజంటే ఏదో తమరి మీద లవ్ ఎక్కువై తోముతున్నాను. కానీ రోజు నాకు కుదరదు. ప్రాజెక్ట్స్ నడుస్తున్న టైంలో అసలు కుదరదు కాబట్టి నా మీద నమ్మకం పెట్టుకోకు అన్నాడు. అదేంటి విజ్జు ఒక్కరోజు హెల్ప్ చేసేసి చేతులు దులిపేసుకుంటాను అంటావు. ఇది చీటింగ్ తెలుసా? అనగానే నువ్వంత క్యూట్‌గా అడిగి నన్ను లాక్ చేయాలని చూడకే. నీకు దండం పెడతాను అనగానే నవ్వుకుంది ఐశ్వర్య. తాను తోమేస్తుంటే ఆమె క్లీన్ చేసి పక్కన పెడుతూ ఉండడంతో ఏదో డౌటొచ్చి బామ్మగారు వంటగది దగ్గరికి రాగానే వాళ్ళిద్దరూ పని చేసుకోవడం కనిపించి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.